ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. 30 జనవరి 2026 శుక్రవారము. స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతు మాఘమాసము. అయితే ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:11 నుంచి తెల్లవారి 5:11 వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు సూర్యోదయము ఉదయము 6:33 సూర్యాస్తమయము సాయంత్రం 5:41. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి. ఇది ఉదయం 9:50 వరకు ఉంటుంది. దాని తర్వాత త్రయోదశి వస్తుంది. వారము భృగువాసర అన్నారు. ఆ తర్వాత నక్షత్రము ఆరుద్ర నక్షత్రము రాత్రి 2:58 వరకు. దాని తర్వాత మీకు పునర్వసు నక్షత్రం వస్తుంది. అయితే యోగము వైధృతి, ఇది సాయంత్రం 4:35 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు విష్కంభం అనేటువంటి యోగం వస్తుంది. ఆ తర్వాత కరణము, ఇది బాలవ కరణము ఉదయం 9:50 వరకు ఉంటుంది. దాని తర్వాత కౌలవ కరణము రాత్రి 8:56 వరకు ఉంటుంది. ఆ తర్వాత శుభ సమయము, ఇది ఉదయం 10:18 నుంచి ఉదయం 11:14 వరకు ఉంటుంది. ఆ తర్వాత రాహుకాలము, ఇది ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము, ఇది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. ఆ తర్వాత దుర్ముహూర్తము, ఇది ఉదయం 8:48 నుంచి ఉదయం 9:33 వరకు ఉంటుంది. అయితే వర్జము మధ్యాహ్నం 12:20 నుంచి మధ్యాహ్నం 1:50 వరకు ఉంటుంది. ఆ తర్వాత అమృత ఘడియలు, ఇది సాయంత్రం 5:35 నుంచి రాత్రి 7:05 వరకు ఉంటుంది. అయితే ఈరోజు దిన విశేషము ద్వాదశితో కూడుకున్నటువంటి త్రయోదశి కాబట్టి ఇది ప్రదోషవ్రతం అన్నారు. మీరు విశేషంగా ఎక్కడైనా గోశాల ఉంటే అక్కడ కపిలా గో అంటే నల్లగా ఉన్నటువంటి ఆవుకి పూజ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే సాధారణంగా ఉన్నటువంటి ఆవును పూజ చేయండి. చపాతి అంటే గోధుమ రొట్టె బెల్లంతో కలిపి నైవేద్యంగా పెట్టి ఒక చిన్న ఆవుని దీపం పెట్టి 16 ప్రదక్షిణలు వేయండి. మీలో ఉన్నటువంటి అన్ని దుఃఖాలు వెళ్ళిపోతాయి, సుఖాలు వస్తాయి. అయితే దీనివల్ల విశేషంగా మీ పిల్లల్లో మంచి జ్ఞానము బుద్ధి అభివృద్ధి అవుతుంది శాస్త్రం చెప్పింది. శ్రద్ధతో కూడుకున్న పని శ్రద్ధగా చేయండి. శుభం.